మన ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు వైట్ రైస్ మీదే డిపెండ్ అవుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో చాలా ఇళ్లల్లో రోజు తినే ప్రధాన ఆహారం వైట్ రైసే. కానీ ఈ మధ్య కాలంలో ఆరోగ్యం గురించి అవగాహన పెరగడంతో ఒక పెద్ద చర్చ మొదలవుతుంది. కొంతమంది అంటారు అన్నం తినకూడదని, అలా కొంచెం మంది వైట్ రైస్ వల్ల డయాబెటిస్ వస్తుందని, ఇంకొంతమంది వైట్ రైస్ కంటే చపాతీ బెటర్ అని, మరో కొంతమంది మిల్లెట్స్ అంటేనే సూపర్ ఫుడ్స్, మిల్లెట్సే తినాలి అంటే సిరిధాన్యాలే తినాలి అని. ఇంకొంతమందయితే గ్లూటెన్ ఫ్రీ ఆహారం తినాలి. గ్లూటెన్ ఉన్న ఆహారం మంచిది కాదు అని. ఇలా చాలా రకాలుగా చెప్పడంతో చాలామంది కన్‌ఫ్యూజ్డ్ ఉన్నారు. అయితే అసలు ప్రశ్న ఏంటి? వైట్ రైస్ నిజంగానే అనారోగ్యకరమా? చపాతీ వైట్ రైస్ కంటే బెటరా? లేదా మిల్లెట్స్ అన్నిటికంటే ఆరోగ్యకరమా? లేదా అసలు ప్రాబ్లమ్‌నే డిఫరెంట్‌గా అర్థం చేసుకుంటున్నామా? ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోషకాహార పరిశోధనలు మరియు క్యాన్సర్ నివారణ మార్గదర్శకాలు నిజంగా ఏం చెబుతున్నాయో చూద్దాం. ఎందుకంటే అసలు సమాధానం మేబీ మనం అనుకున్నది కాదేమో. చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే ఏది హెల్తీయర్ ఆప్షన్? అంటే వైట్ రైసా? చపాతీయా? మిల్లెట్సా? కానీ న్యూట్రిషనల్ సైన్స్ చెప్తుంది ఇది అసలు కరెక్ట్ క్వెషనే కాదు. మెయిన్ క్వెషన్ ఏంటంటే మనం రోజువారీ ఆహారంలో ప్రధానంగా ఏం తీసుకోవాలి అని మీరు అడగాలి. పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే మన భోజనంలో ఎక్కువ భాగం ఉండాల్సినవి హోల్ గ్రెయిన్స్ అంటే తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పులు మరియు బీన్స్, అలానే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం. ఎందుకంటే పరిశోధనలు చెప్తున్నాయి ఫైబర్ మరియు హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా తినేవారిలో కొలరెక్టల్ క్యాన్సర్ అంటే పెదపేగు క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది అని. అలాగే రోజుకు 30 గ్రాముల పూర్తి ధాన్యాలు తీసుకునే వాళ్ళలో కొలరెక్టల్ క్యాన్సర్ ప్రమాదం సుమారు 5% తగ్గింది. మరియు రోజుకు 3 సార్లు పూర్తి ధాన్యాలు తీసుకునే వారిలో క్యాన్సర్ వల్ల మరణించే ప్రమాదం సుమారు 6% వరకు తగ్గింది. అందుకే పోషకాహార నిపుణులు చెప్తున్నారు, అన్నం మానేయడం అనేది సొల్యూషన్ కాదు. అసలు విషయం ఏంటంటే రిఫైన్డ్ పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. లేకపోతే అసలు తగ్గించాలి అని. అలాగే ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్‌లో అంటే ధాన్యాన్ని పూర్తిగా అలాగే ఉంచిన ధాన్యం. దాన్ని ఏది రిమూవ్ చెయ్యరు. ఆ ధాన్యంలో ఉండే సహజ గుణాలన్నీ అలానే ఉంటాయి. అందుకే హోల్ గ్రెయిన్స్‌లో ఫైబర్ మరియు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. రిఫైన్ చేసిన ధాన్యాలతో పోలిస్తే హోల్ గ్రెయిన్స్‌కి కొన్ని ఉదాహరణకు హోల్ వీట్ పూర్తి గోధుమలు, బ్రౌన్ రైస్ లేదా వైల్డ్ రైస్, ఓట్స్, మొక్కజొన్నలు ఇవన్నీ హోల్ గ్రెయిన్స్ కిందకొస్తాయి. అలాగే రిఫైన్ చేసిందంటే దాని పైన ఉన్న పొట్టు పోతుంది. బ్రాన్, జర్మ్ పోయి జస్ట్ పిండి పదార్థం మాత్రమే మిగిలుంటుంది. అంటే వైట్ రైస్‌లో మనకు కనిపించే ఆ వైట్ రైసే ఉంటుంది. దాని పైనున్న ఊక గాని, దాని పైన ఉన్న లేయర్ గాని పోతుంది గదా! సో, దాంట్లోనే మేజర్‌గా ఫైబర్ గాని, వైటమిన్స్ గాని, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో కెమికల్స్ ఉంటాయి. సో, ఎప్పుడైతే మనం పాలిష్ చేస్తామో అప్పుడు ఇవన్నీ పోతాయి. ఓన్లీ పిండి పదార్థం మాత్రమే మిగులుతుంది. సో, దాంట్లో ఫైబర్ ఉండదు. ఉదాహరణకు మైదా పిండి, తెల్ల బియ్యం, పాస్తా, న్యూడిల్స్ లాంటివి. అంటే ఇప్పుడు మనం వైట్ రైస్‌ని విషంలా చూడాలని కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు వైట్ రైసే తింటున్నారు. కానీ కొన్ని పరిశోధనలు ఒక విషయం గమనించాయి. చాలా ఎక్కువగా వైట్ రైస్ తినే కొన్ని జనాభాల్లో, కొన్ని పాపులేషన్స్‌లో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం ఎక్కువగా ఉందని. ఉదాహరణకు ఒక పెద్ద అంతర్జాతీయ పరిశోధనలో 132,000 మందికి పైగా ప్రజలకు పరిశీలించారు. వాళ్ళలో ముఖ్యంగా దక్షిణాసియా జనాభాలో చాలా ఎక్కువగా బియ్యం తినేవారిలో డయాబెటిస్ ప్రమాదం మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువగా కనిపించింది. అంటే రోజుకు అదనంగా 150 గ్రాముల బియ్యం లేదా వైట్ రైస్ తింటే డయాబెటిస్ ప్రమాదం 6-11% వరకు పెరిగింది. కానీ అదే పరిశోధనలో హార్ట్ డిసీజెస్ అలాగే మొత్తం మరణాలపై పెద్ద ప్రభావం కనిపించలేదు. అంటే సమస్య అన్నం ఒకటే కాదు. అసలు సమస్య ఏంటంటే ఫైబర్ తక్కువగా ఉండడం, రిఫైన్డ్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, ఆహారంలో బ్యాలెన్స్ లేకపోవడం అంటే సమతుల్యత లేకపోవడం. ఇప్పుడు వైట్ రైస్ అంత ప్రాబ్లమ్ అయితే మనం బ్రౌన్ రైస్‌కి షిఫ్ట్ అవ్వచ్చు కదా! అని చాలామంది అనుకుంటారు. కొంతవరకు నిజమే. బ్రౌన్ రైస్‌లో పైన పొట్టు బ్రాన్ ఉంటుంది. జర్మ్ బీజం ఉంటాయి. అందుకే బ్రౌన్ రైస్‌లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. వైటమిన్స్, మినరల్స్ వైట్ రైస్‌తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే బ్రౌన్ రైస్‌లో ఆర్సెనిక్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ఆర్సెనిక్ అనేది భూమిలో సహజంగా ఉండే ఒక లోహ మూలకం. దీర్ఘకాలికంగా ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది అనారోగ్యానికి కారణమవుతుంది. కానీ సాధారణంగా మనం తినే బియ్యం వల్ల పెద్ద ప్రమాదం ఉండదు. మరియు కొన్ని సింపుల్ వంట పద్ధతులు చేయడం వల్ల ఆర్సెనిక్‌ని తగ్గించొచ్చు. ముఖ్యంగా బియ్యాన్ని ఎక్కువగా కడగడం వల్ల, ఎక్కువ నీటిలో వండడం వల్ల, ఆ వండిన నీటిని పారవేయడం వల్ల మనం ఆర్సెనిక్ కంటెంట్‌ని అయితే ఇప్పుడు చపాతీ బెటరా అనే క్వెషన్ ఉంది కదా! చపాతీ సాధారణంగా హోల్ వీట్‌తో అంటే పూర్తి గోధుమ పిండితో తయారవుతుంది. అందుకే దానిలో ఫైబర్ ఎక్కువుంటుంది. గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల చేస్తుంది మన బాడీలో.
వైటమిన్ బి కూడా ఎక్కువగా దొరుకుతుంది. కానీ గోధుమలో ఒక ప్రోటీన్ ఉంటుంది. దాన్ని గ్లూటెన్ అంటారు. బహుశా చాలా మందికి గ్లూటెన్ వల్ల సమస్య ఉండదు. కానీ కొన్ని పరిస్థితుల్లో ఉన్నవారికి సమస్య ఉండవచ్చు. సిలియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, గ్లూటెన్ ఇంటాలరెన్స్ అంటే గ్లూటెన్ పడని వాళ్ళకి, కొన్ని ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ డిసీజెస్, గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బ్లోటింగ్ అనిపించడం, మోషన్స్ అవ్వడం, అలాగే పేగు వాపు లాంటివి రావచ్చు. అటువంటి వారికి బియ్యం లేదా మిల్లెట్స్ మంచి ఆప్షన్. కానీ మిగతా చాలా మందికి, ముఖ్యంగా ఇండియన్ పాపులేషన్‌లో సిలియాక్ డిసీజ్ చాలా రేర్‌గా ఉంటుంది. సో, చపాతీ తినడం వల్ల పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. సో, నెక్స్ట్ వచ్చేసి మిల్లెట్స్. సిరిధాన్యాలు ఈ మధ్య చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. దానికి కారణాలేంటంటే, వైట్ రైస్‌తో పోలిస్తే చాలా సిరిధాన్యాల్లో ఫైబర్ ఎక్కువుంటుంది, ప్రోటీన్ ఎక్కువుంటుంది, మినరల్స్ ఎక్కువుంటాయి. ఉదాహరణకు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ అవి గూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే మిల్లెట్స్ తినినప్పుడు రక్తంలో చక్కెర పెరుగుదల సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. మరొక ప్రయోజనం ఏంటంటే, మిల్లెట్స్‌లో గ్లూటెన్ అనేది ఉండదు. సో, అది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్. సిలియాక్ డిసీజ్ ఉన్నవాళ్ళు ఈజీగా వాటిని కన్జ్యూమ్ చేయొచ్చు. కానీ మిల్లెట్స్‌లో కూడా ఒక చిన్న విషయం ఉంది. ఏంటంటే దాంట్లో యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఫైటేట్స్ అనే యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఈ కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ ఉంటాయి కదా! వాటిని పట్టి ఉంచి మన బాడీకి అందకుండా మనలో డెఫిషియన్సీస్‌ని కాజ్ చేస్తాయి. అందుకే మనం ఎప్పుడైనా సిరిధాన్యాలు వండేటప్పుడు వాటిని ఎక్కువ సేపు నానబెట్టడం. అంటే నైట్ మొత్తం నానబెట్టడం, లేకపోతే కనీసం 6-8 గంటలు నానబెట్టడం. తర్వాత ఆ నానబెట్టిన నీటిని తీసివేసి కొత్త నీళ్లతో వాటిని వండడం వల్ల ఈ ఫైటేట్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. అలానే ప్రతి మిల్లెట్‌కి ప్రత్యేక ప్రయోజనాలున్నాయి. అన్నీ ఒకే రకంగా ఉండవు. ఉదాహరణకు రాగిలో కాల్షియం ఎక్కువుంటుంది. కొర్రల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువుంటుంది. అదే సజ్జల్లో ఐరన్ మరియు మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు గ్లైసెమిక్ ఇండెక్స్ జీఐ అనే పదం వినుండొచ్చు. ఇది ఒక ఆహారం రక్తంలో చక్కెరని ఎంత వేగంగా పెంచుతుందో కొలుస్తుంది. జీఐ ఎక్కువగా ఉన్న ఆహారం చక్కెరను త్వరగా మన బాడీలో పెంచుతుంది. అలాగే జీఐ తక్కువగా ఉన్న ఆహారం చక్కెరను నెమ్మదిగా మన బాడీలోకి రిలీజ్ చేస్తుంది. ఉదాహరణకు జీఐ ఎక్కువగా ఉండే ఆహారం అంటే పాలిష్ చేసిన వైట్ రైస్, రిఫైన్డ్ గోధుమ పదార్థాలు అంటే మైదా పిండి లాంటివి. జీఐ తక్కువగా ఉండే ఆహారం అంటే బ్రౌన్ రైస్, కొన్ని సిరిధాన్యాలు, అలాగే హోల్ గ్రెయిన్స్. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒక ఆహారం మనం ఎలా తింటామో అనే దాన్ని బట్టి కూడా జీఐ ప్రభావితం అవుతుంది. అన్నం ఒకటే తింటే ఒక విధంగా ఉంటుంది. కానీ అన్నం, కూరగాయలు, పప్పు, ప్రోటీన్, ఫైబర్ వీటన్నిటితో కలిపి తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర పెరుగుదల కూడా నెమ్మదిగా అవుతుంది. సో, ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చి మనము రైస్ తింటున్నామా, చపాతీ తింటున్నామా, మిల్లెట్స్ తింటున్నామా, జొన్న రొట్టెలు తింటున్నామా అని కాదు గానీ, మనం వాటిని తృణధాన్యాలుగా తీసుకుంటున్నామా, రిఫైన్డ్ ప్రాసెస్‌లో తీసుకుంటున్నామా, లేకపోతే వాటిని ప్రాపర్‌గా వెజిటబుల్స్, అలాగే ప్రోటీన్, ఫైబర్‌తో కలిపి తీసుకుంటున్నామా, విడిగా తీసుకుంటున్నామా, ఎంత మోతాదులో తీసుకుంటున్నాం, ఎన్ని సార్లు తీసుకుంటున్నాము, మనకు అవసరానికి మించి తీసుకుంటున్నామా అనేవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఒకే ధాన్యాన్ని ప్రతిరోజు తినకూడదు. దాన్ని మార్చుతూ తినండి. ఉదాహరణకు ఈరోజు అన్నం తింటే రేపు చపాతీ, లేకపోతే ఎల్లుండి సిరిధాన్యాలు, అలాగే జొన్న రొట్టెలు ఇలా తింటే ఫైబర్ పెరుగుతుంది, పోషకాలు పెరుగుతాయి. అందుకే పోషకాహార నిపుణులు డైవర్సిటీని ఎంకరేజ్ చేస్తారు. అంటే విభిన్నంగా ఆహారం తీసుకుంటేనే మనకి హెల్తీగా ఉంటుంది అని చెప్తారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఇష్యూ ఏంటంటే అన్నం కాదు, వైట్ రైస్ కాదు, మైదాతో తయారైన ప్రాసెస్ చేసిన ఆహారం. ఉదాహరణకు బిస్కెట్స్, కేక్స్, పేస్ట్రీస్, వైట్ బ్రెడ్, ఇన్‌స్టంట్ నూడిల్స్, సమోసా, బేకరీ పఫ్స్ వీటన్నిటిలో ఎక్కువగా ఉండేది మైదా, నూనె, చక్కెర. సో, ఇవి ఏం చేస్తాయంటే మనల్ని ఇంకా అవి తినడానికంటే ఇంకా ఎక్కువగా తినడానికి అలవాటు పడేలా చేస్తాయి. అందుకే వాటిని పరిమితం చేయడం చాలా ముఖ్యం. వాటి వల్లే మెజారిటీ ఆఫ్ ద డిసీజెస్ వస్తాయి. సో, ఫైబర్ మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఫైబర్ దొరికే కొన్ని ఆహారాలు కూరగాయలు, పండ్లు, పప్పులు, పూర్తి ధాన్యాలు, సిరిధాన్యాలు. ఫైబర్ వల్ల మన గట్ హెల్త్ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం రాకుండా ప్రశ్న అడగాల్సింది అన్నం, చపాతీ, మిల్లెట్స్ మంచిదని కాదు కానీ, నా ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉందా? నా ప్లేట్ బ్యాలెన్స్డ్‌గా ఉందా? నా ప్లేట్‌లో నేను ఎక్కువగా తృణధాన్యాలు, వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకుంటున్నానా లేదా? ఈ ప్రశ్న అడిగితే దీర్ఘకాల ఆరోగ్యం ఒకే ఒక ఆహారంపై ఆధారపడదు కాబట్టి, మొత్తం ఆహార విధానం మీద ఆధారపడుతుంది. సో, మనం ఈ ప్రశ్న అడిగిన ప్రతిసారి మనం ప్రాపర్ డైటరీ ప్యాటర్న్స్ మెయింటైన్ చేయడానికి మనకు మోటివేషన్‌గా మన డైలీ డైట్‌లో హోల్ గ్రెయిన్స్‌ని పెంచుకొని వాటిని డైవర్సిఫై చేస్తూ ఒక్కటే కాన్స్టెంట్‌గా తినకుండా
ప్రతిదాన్ని మార్చి మార్చి తింటూ ఎక్కువ వెజిటబుల్స్, ప్రోటీన్, ఫైబర్ తీసుకుంటూ రిఫైన్డ్ గ్రెయిన్స్ అండ్ బేకరీ ఐటెమ్స్ అండ్ ఎక్కువ ఆయిల్, మైదా అండ్ షుగర్‌ని తగ్గిస్తూ ఉంటే మన హెల్త్‌ని మనం రెగ్యులేట్ చేసుకోగలుగుతాం. హెల్తీగా మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఇలాంటి సైన్స్ ఆధారిత ఆరోగ్య సమాచారం తెలుసుకోవాలంటే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో మనం రెడ్ మీట్ మరియు ప్రాసెస్డ్ మీట్ అవి క్యాన్సర్‌కి ఎలా సంబంధం కలిగి ఉన్నాయి, ఎంతవరకు తినడం సురక్షితం అది తెలుసుకోవాలంటే కూడా సీరీస్‌ని ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. థాంక్ యూ.